అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు భారతదేశానికి ఆర్థిక బడ్జెట్ని రూపొందించడం, పార్లమెంట్లో ఈరోజు కూడా ఆ బడ్జెట్ని ప్రవేశపెట్టడం కూడా జరిగింది. అయితే ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకీయాలు అధికారంలో మేము ఉండాలి అనే ప్రాధాన్యత సంతరించుకున్న తర్వాత ఏ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినా, ఏ రాజకీయ పార్టీ అయితే బడ్జెట్ ప్రవేశపెడతాదో ఆ బడ్జెట్ బాగుందని వాళ్ళు చప్పట్లు తట్టుకోవడం, అవతల రాజకీయ పార్టీలు విపక్షాలన్నీ కూడా బడ్జెట్ ఇది సరిగా లేదు, ఇది కేవలం లెక్కలకే పరిమితము, ఈ బడ్జెట్ వల్ల ఈ దేశానికి ఎటువంటి ప్రాధాన్యత సంతరించుకోవద్దు అని చెప్పడం అనేది సర్వసాధారణం. అయితే ఈ దేశ భవిష్యత్తును కోరుకునేటువంటి ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక సామాజిక కార్యకర్తలుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ని కానీ పరిశీలిస్తే ఈ రాజకీయ పార్టీలు ప్రతి ఒక్కటి కూడా ఏ విధంగా తయారైనాయంటే రాజకీయ బడ్జెట్లు ప్రవేశపెడుతున్నాయి. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ, ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ పరిస్థితి, ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయము, ఈ దేశంలో ఉన్నటువంటి నైపుణ్యత, ఇవన్నిటిని కూడా పక్కన పెట్టిందంటే కేవలం ఈ దేశంలో మన రాజకీయ పార్టీ, మన మనుగడ, మన అధికారం అనే దిశగా ఈరోజు బడ్జెట్లో ప్రవేశపెట్టడం అనేది జరుగుతూ ఉంది. ఇది లోతుగా ఈరోజు బడ్జెట్ని పరిశీలిస్తే భారతదేశంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి అటు తెలంగాణగా ఇటు ఆంధ్రప్రదేశ్గా రెండు రాష్ట్రాలుగా ఏర్పడి కేవలం దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఆర్థికంగా చిన్నాభిన్నమైపోయి ఆ తర్వాత మళ్ళీ కరోనాతో ఇప్పుడిప్పుడే కోలుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ బడ్జెట్ అనేది తీవ్ర నష్టం కలిగిస్తుందనే విషయంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా విశ్లేషకులందరూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా కూడా ఈరోజు బడ్జెట్లో కేవలం ఇదే సంవత్సరంలో బీహార్లో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆ రాష్ట్రానికి అనేక వసతులు కల్పించడం, అత్యధిక బడ్జెట్ని కేటాయించడం అనేది ఈరోజు బడ్జెట్లో మనం చూసాము. అయితే ఎన్నికలు జరిగిపోయిన రాష్ట్రాలకి కేవలం నామమాత్రంగా ఈరోజు బడ్జెట్ అనేది నిర్ణయించడం అనేది జరిగింది. అది చాలా బాధాకరం. ఇక ఆంధ్రప్రదేశానికి వస్తే ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో కొనసాగుతుందో ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా అమరావతి రాజధానిగా ఉండాలని పదే వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఈ రోజు అమరావతి రాజధానికి నిధుల కేటాయింపులో ఏమాత్రం కూడా వాళ్ళు ఆలోచించకపోవడం, అమరావతి పేరుని ఆ బడ్జెట్లో మాట్లాడకపోవడం, అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ గురించి మాట్లాడకపోవడం, అదేవిధంగా అప్పటి రాజశేఖర రెడ్డి ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తీసుకొచ్చినటువంటి మనవరం ప్రాజెక్టు గురించి మాట్లాడకపోవడం, ఈ రాష్ట్రంలో వెలుగుబడిన పరిస్థితి గురించి మాట్లాడకపోవడం, ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక లోటు గురించి మాట్లాడకపోవడం చాలా బాధాకరం. అయితే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండడంలో ఈ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎంతో కీలక పాత్ర ఉంది. ఇద్దరు ప్రధానమైనటువంటి నేతలు ఈ రాష్ట్రంలో ఉండి మరి ఈ బడ్జెట్ని వాళ్ళు ఏ విధంగా చూస్తారో, ఏ విధంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ దీనికి ఏ విధంగా అయితే రాష్ట్రానికి మేలు చేయాలని వాళ్ళు కోరుతారో మనము వాళ్ళ ఏ విధంగా స్పందిస్తారో కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ మీద చిన్న చూస్తూ ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రధాన పార్టీ అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి జనసేన పార్టీ కావచ్చు, ఈ మూడు పార్టీలు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వీళ్ళు కేవలం భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా మద్దతు ఇస్తారనేటువంటి ఒక నమ్మకాన్ని ఆ పార్టీ కలిగిస్తున్నారు. ఖచ్చితంగా ఏ పార్టీ అధికారంకి వచ్చినా, ఏ పార్టీలో ఏ ఎంపీ గెలిచినా కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి వాళ్ళు మద్దతు ఇస్తారు. వాళ్ళు పెట్టిన అభ్యర్థులనే రాష్ట్రపతిగా గెలిపిస్తారు, వాళ్ళు పెట్టిన అభ్యర్థులు ఉపరాష్ట్రపతిగా గెలిపిస్తారు. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి ఒక నమ్మకం ఏర్పడింది కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం మీద ఒక చిన్న చూపు ఏర్పడింది. ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ తప్పులుగాను ఒప్పులుగాను చూడగలిగిన రోజు ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ మోడీ ప్రభుత్వానికి ఎప్పుడైతే వీళ్ళు భజనలు చేస్తూ ఉంటారో అప్పుడు దాకా ఈ రాష్ట్రానికి ఇదేమైన పరిస్థితి కూడా కొనసాగుతుందని చెప్పేసి తెలియపరుచుకుంటూ, అదేవిధంగా ఆదాయ పన్నుని 12 లక్షలకి తీసుకురావడం అనేది ఈ విషయంలో మాత్రం దేశ ప్రజలంతా కూడా కొంత ఓటు లభిస్తుందిగా భావిస్తున్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి ఇకనైనా కూడా నాయకులందరూ కలిసికట్టుగా ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. శ్రీ సుబ్రహ్మణ్యం, వెంకటగిరి, తిరుపతి జిల్లా. శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాంట్లో అందరికీ, పేదలకి అందరికీ ఉపయోగపడే గ్యాస్ పైన 50 రూపాయలు పెంచడం చాలా శోచనీయం. అదే మాదిరి
ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ని 10 లక్షలకు పెంచారు కాబట్టి అది సంతోషించదగ్గ విషయము. బీహార్కి కొంత ఎక్కువ ఇచ్చినట్టున్నారు, మా ఆంధ్రప్రదేశ్కు తక్కువ పెద్దగా ఏం కనపడలేదు. గ్యాస్ ప్రజలకు పేదవారికి చాలా ఇబ్బందికరము. అది ఏపీలో కూటమి ప్రభుత్వం బీజేపీ, తెలుగుదేశము, జనసేన కూటమి ప్రభుత్వం అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది, కానీ పెద్దగా ఏమి వనరులు మనకు ఇవ్వలేదు. పోలవరంకు కానీ బడ్జెట్ కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ సరైన ప్రోత్సాహకర బడ్జెట్ కాదు. అది అంతేనా? సామాన్యులకి బడ్జెట్ ఎలా ఉందో కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంతే, పేదవాళ్ళకి కూడా ఆలోచించాలి. ఎందుకంటే అన్ని సరుకులు పెరిగాయి, జిఎస్టీ పెంచారు, అన్ని రకములు పెరిగి ఉండదు కాబట్టి పేద ప్రజలకు ఎలా సహాయం చేయాల్సి ఉంది ఆ రకంగా చూడాల్సింది. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చూస్తే బాగుండును. ఏపీకి న్యాయం చేయాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మిగతా కూటమి బీజేపీ కూటమి మూడు ఉన్నాయి కాబట్టి దీనికి కొంచెం గట్టిగా ప్రయత్నం చేసి చాలా వనరులు తీసుకురావాల్సినదిగా కోరుతున్నాను. పేదలకు సహాయం పెద్దగా లేదు, కానీ ఉపయోగం ఏం లేదు. ఏపీకి పెద్దగా ఉపయోగం లేదు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏపీకి పెద్ద ఆశాజనకంగా లేదు. 2024-25 వార్షిక బడ్జెట్ను మన కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ నిర్మలా సీతారామన్ గారు ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగినది ఏమీ లేదు. వాళ్ళు చిల్లర మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ఇస్తూ ఉన్నటువంటి సందర్భం. గత 12-13 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. జిఎస్టీతో ప్రజల యొక్క నడ్డి విరిచి డబ్బులు దండుకుంటూ చిన్న చిన్న పనులకి, చిన్న చిన్న వస్తువులు కొనేటువంటి పాలు, పండ్లు, అదే మాదిరిగా చిన్నపిల్లలు వేసుకునేటువంటి డ్రెస్సులు కానివ్వండి, అదే మాదిరిగా వాళ్ళు వాడేటువంటి క్రీములు కానివ్వండి, అన్నింటికి కూడా వేలాది రూపాయలు బడ్జెట్లో ఇవాళ తగ్గించకుండా జిఎస్టీని ఇంకొంచెం పెంచినటువంటి పరిస్థితి. జిఎస్టీని కొన్ని విషయాల్లో కొన్ని వస్తువులకు తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. పేదవారు ఏ అయితే ముఖ్యంగా చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా తగ్గించాలి. అదేవిధంగా పసిపిల్లల విషయంలో కూడా పాలు, పండ్లు వీటి మీద జిఎస్టీ ఇవ్వడం దుర్మార్గం. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. అదేవిధంగా ఇవాళ నేను అడుగుతూ ఉన్నాను, వైజాగ్ స్టీల్స్కి 10,000 కోట్లు, అదే మాదిరిగా 12,000 కోట్ల రూపాయలని పోలవరానికి ఇవ్వడం జరిగింది. అవి కూడా ఉచితంగా కాకుండా కేవలం వడ్డీ రూపంలో ప్రపంచ బ్యాంకు నుంచి అయితేమి, మరే ఇతర బ్యాంకు నుంచి అయితేమి అప్పు తీసుకునే దానికి మాత్రమే అవకాశం కల్పించారు. అప్పు ఇచ్చేది ఏంది? మనకి బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి ప్రతి రూపాయి కూడా ఉచితంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. మన దగ్గర లక్షలాది కోట్ల రూపాయలు జిఎస్టీ దండుకుంటూ మనకి ఎంగిలి మెతుకులు మాత్రమే వేయడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే విభజన చట్టంలో పెట్టారో విభజన చట్టంలోని అంశాలను ఏవి కూడా వాళ్ళు నెరవేర్చలేదు. అదేవిధంగా ఇవాళ విభజన చట్టంలో పెట్టినటువంటి ప్రాథమికంగా మనకు రావాల్సినటువంటి ప్రత్యేక హోదా ఒక్కటే ఇస్తే రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో మిగులు బడ్జెట్కు ఆంధ్రప్రదేశ్ వెళ్ళబోతోంది. ఇప్పుడు చేసినటువంటి 6 లక్షల కోట్లు కానివ్వండి, లేదు 8 లక్షల కోట్లైనా అప్పులన్నీ కూడా మటుమాయమైపోతాయి. మిగులు బడ్జెట్కి వెళ్ళిపోతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలంగా ముందుకు పోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే 2025-26 గాను బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క బడ్జెట్ ఎలా ఉందంటే ప్రజలకి చాలా ఉపయోగకరంగా, ప్రజలు ఆనందపడే విధంగా, ప్రజలకి చాలా ఉపయోగకరంగా ముందుకెళ్లే బడ్జెట్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా మనం చూస్తున్నాం, ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే 12 లక్షల లోపల ఎవరైతే కడుతున్నారో వాళ్ళందరికీ కూడా మినహాయింపు ఇస్తూ పరిమితి మినహాయింపు ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. ముఖ్యంగా మిడిల్ క్లాస్
లాంటి ప్రజలందరూ కూడా చాలా ఆనందపడ్డారు. ఎందుకంటే 12 లక్షల లోపల ఏదైతే ట్యాక్స్ని పరిమితి చేయడం అనేది చాలా ఆనందదగ్గ విషయము. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి అన్ని వనరులు కూడా ఇస్తాము, ఖచ్చితంగా చేస్తాము, ఆయన బడ్జెట్లో కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రైల్వేస్కి సంబంధించి కానీ, అదేవిధంగా రైతులకు సంబంధించి కానీ, చిన్న పరిశ్రమలు, స్మాల్ ఇండస్ట్రీస్ ఏదైతే డెవలప్మెంట్ కోసం కానీ వాటికి నిధులు మంజూరు చేయడం కానీ, అదేవిధంగా ఏదైతే ఆన్లైన్ వర్కింగ్ చేసుకుంటుంటారో ఏదైతే జొమాటో కానీ, ఇదే విధంగా అమెజాన్ కానీ, వీళ్ళందరికీ కూడా ఏదైతే ఆరోగ్యానికి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా కార్డ్స్ ఇస్తామని చెప్పడం కానీ, ఇంకా అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ లాగా చేయడం అనేది చాలా సంతోషకరం. ముఖ్యంగా ఏదైతే రైతులకి కిసాన్ క్రెడిట్ కార్డులు 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంపొందించడం, ముఖ్యంగా ఏదైతే చిన్న పరిశ్రమలు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చేసేటువంటి యువతకి అవకాశం ఇచ్చి 10 కోట్ల నుంచి 20 కోట్లకు చేయడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే చాలామంది యువత చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకొని ఉపాధి కల్పించుకొని దేశాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా 20 కోట్లకు చేయడం అనేది చాలా ఆనందం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా డెవలప్మెంట్ తీసుకొచ్చే విధంగా ముందుకెళ్తారు. అదేవిధంగా చూస్తే బడ్జెట్లోకి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి వనరులన్నీ కూడా ఇస్తామని చెప్పడం కానీ, అదేవిధంగా ప్రతి ఒక్క రైల్వేస్కి సంబంధించి కానీ, అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా రైతులకు సంబంధించి కానీ, అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, ఇండస్ట్రీస్ గురించి ప్రతి ఒక్కటి బడ్జెట్ ఏకంగా డిఫెన్స్కి ఎంత ఇవ్వాలి, ప్రతి ఒక్కటి ఒక్కొక్క బడ్జెట్ అందరికీ కూడా సమకూలంగా చేసి ప్రతి ఒక్కటి కూడా ముందుకు తీసుకొచ్చినటువంటి నిర్మలా సీతారామన్కి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఈ బడ్జెట్ అనేది ప్రజలకు ఉపయోగపడాలి. దేశంలో బడ్జెట్ ప్రవేశపెడితే ప్రజలకు ఉపయోగపడాలి, అలాంటి బడ్జెట్ చేయాలి. సో ఇలాంటి బడ్జెట్లు మున్ముందు మంచిగా వచ్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది ప్రజల బడ్జెట్ అని మేము ఖచ్చితంగా తెలియజేస్తూ ఈ బడ్జెట్ని మేము స్వాగతిస్తామని చెప్పి ప్రజలుగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.